వెళ్తే ప్రతి లెసన్ నుంచి ఎలా థింక్ చేయాలి, ఓహో టైమ్ అండ్ వర్క్, మెన్ విల్ బీ ఇంక్రీజ్, డేస్ విల్ బీ డిక్రీజ్, టైమ్ అండ్ డిస్టెన్స్ డిపెండ్ అపాన్ టైము స్పీడ్ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కావచ్చు, ప్రాబిలిటీ కావచ్చు, జామెట్రీ కావచ్చు. జాగ్రత్తగా ఈ లెసన్స్ నేర్చుకుంటే మనం 30 నుంచి 35 మార్క్స్ నెక్స్ట్ రాబోతున్న గ్రూప్ 1లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దీని తర్వాత ఒకసారి రీజనింగ్ కాన్సెప్ట్స్లోకి మనం వెళ్దాం. సో నియర్లీ 17 లెసన్స్. ఒకసారి ఈ 17 లెసన్స్ గురించి చూసుకున్నాం కాబట్టి రీజనింగ్లోకి వెళ్దాం. సో రీజనింగ్కి వచ్చేసరికి రీజనింగ్లో ఫస్ట్ వన్ ఈజ్ నెంబర్ సిరీస్ కామా లెటర్ సిరీస్. నెంబర్ సిరీస్ కామా లెటర్ సిరీస్ నుంచి 2 or 3 మార్క్స్. నెంబర్ ఎనాలజీ కామా లెటర్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ కామా లెటర్ ఎనాలజీ కామా క్లాసిఫికేషన్ ఆడ్ మ్యాన్ అవుట్. దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్. దీని తర్వాత డైరెక్షన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. దీని తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఈ బ్లడ్ రిలేషన్ కూడా జనరల్ బ్లడ్ రిలేషన్ అడగట్లేదండి, కోడెడ్ బ్లడ్ రిలేషన్ అడుగుతున్నాడు. P@Q మీన్స్ P ఈజ్ ఫాదర్ ఆఫ్ Q, P+Q మీన్స్ P ఈజ్ వైఫ్ ఫర్ Q. ఇలా మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్ అడుగుతున్నాడు. దీని నుంచి 1 or 2 మార్క్స్. దీని తర్వాతకు వచ్చేసరికి డైస్ నుంచి 1 or 2 మార్క్స్. ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి డైస్లో. సో డైస్లో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 3 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. డైస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి మిస్సింగ్ నెంబర్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత రిపీటెడ్ లెటర్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి నియర్లీ 3 or 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇస్తాడు కంపల్సరీగా. నాన్ వెర్బల్ రీజన్ నుంచి 3 or 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత సైకలాజికల్ ఎబిలిటీ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి నియర్లీ. సైకలాజికల్ ఎబిలిటీకి వచ్చేసరికి ఇక్కడ సైకలాజికల్ ఎబిలిటీస్ వచ్చేసరికి నియర్లీ 10 క్వశ్చన్స్. తర్వాత మెంటల్ ఇంటెలిజెన్స్ నుంచి కంపల్సరీగా మనకి ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద నియర్లీ ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇంకా వెన్ డయాగ్రామ్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాడు. వెన్ డయాగ్రామ్స్ని ఒక 2 క్వశ్చన్స్. బ్లడ్ రిలేషన్ అయిపోయింది. డైరెక్షన్స్ మిస్సింగ్. నెక్స్ట్ ర్యాంక్ టెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ర్యాంక్ టెస్ట్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఇస్తాడు. నెక్స్ట్ ర్యాంక్ టెస్ట్, వెన్ డయాగ్రామ్స్, నాన్ వెర్బల్ రీజనింగ్, నెక్స్ట్ క్యాలెండర్స్ రాసేసాం కదండి. నెక్స్ట్ డైస్, రిపీటెడ్ లెటర్స్. ఇదండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 11, 21, 25, 27, 28 చూస్తారా. నియర్లీ 20 to 25 క్వశ్చన్స్ అనేది మనకి రీజనింగ్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, రీజనింగ్ అనేది జస్ట్ మీరు క్లాస్ వింటే మీ 20 to 25 తెచ్చుకోవచ్చండి. ఎందుకంటారా, ఒకసారి రీజనింగ్ క్లాస్ వింటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చు. అంటే ఒక విధంగా 20 నుంచి 25 క్వశ్చన్స్ గ్రూప్ 1కి సంబంధించి 20 నుంచి 25 క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నట్టే. ఇకపోతే 35 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. వాటి మీద మనం కంప్లీట్ ప్రాక్టీస్ తెచ్చుకోవాలి. ఏ రోజు చెప్పిన లెసన్ ఆ రోజు జాగ్రత్తగా చదువుకొని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయాలి.
ఉండాలి. ప్రాక్టీస్ చేయకుండా అర్థమెటిక్ని మనం చేయలేము. ఒకసారి చేసి వెళ్ళిపోతే అక్కడ చేసే లెసన్స్ ఏంటంటే ఓన్లీ రీజనింగే. ఆ రీజనింగ్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి మీరు కోడెడ్ బ్లడ్ రిలేషన్ నేర్చుకోండి. ఒకసారి నేర్చుకొని ఇంటి దగ్గర ఒకసారి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డైరెక్ట్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళినా ఆ కోడెడ్ బ్లడ్ రిలేషన్ మీద లెక్కిస్తే మనం చేయొచ్చు. ఒక రీజనింగ్కే అటువంటి కాన్సెప్ట్ అనేది బిల్డప్ చేయగలం. ప్రాక్టీస్ తక్కువైనా ఆటోమేటిక్గా కొత్త క్వశ్చన్ ఇచ్చినా ట్రై చేసి ఆన్సర్ తీసుకురావచ్చు. ఆటోమేటిక్గా ప్రాక్టీస్ కంపల్సరీగా ఉండాలి. ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి. కంపల్సరీ కాన్సెప్ట్ని బిల్డప్ చేయాలి. షార్ట్ కట్స్ పట్టుకోకండి, కాన్సెప్ట్ బిల్డప్ చేయండి. వాడిచ్చిన లెవెల్ ఏంటంటే అటు బేసిక్ కాదు, అటు డెప్త్ కాదు, మీడియంగా ఇచ్చాడు మొన్న పేపరు. అలాగే బేసిక్ లెవెల్లో ఇవ్వలేదు, అలాగే డెప్త్ లెవెల్ మీడియంగా ఇచ్చాడు. అంటే ఎవరైతే నాన్ మ్యాథమెటిక్స్ ఉన్నారో భయపడి వదిలేసే వాళ్ళు, అలాగే కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వకుండా లైట్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి అందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది. సో ఇప్పుడు మనం మీడియంగా ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ప్రతి లెసన్ కూడా వాటి యొక్క కాన్సెప్ట్ నీట్గా నేర్చుకొని అందులో ఉన్న మోడల్స్ డిస్కస్ చేసి ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1లో 60కి 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేకుండా తెచ్చుకోవచ్చు. ఓకేనా? కావున మరి ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఈ 60 మార్క్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది మీకు కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. అది మన యాప్ రవి కుట్టి, మన యాప్ నేమ్ ఏంటంటే రవి RAVI రవి కుట్టి STITUTE రవి కుట్టి ఇన్స్టిట్యూట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అనే యాప్. ఈ రవి కుట్టి ఇన్స్టిట్యూట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో కొద్ది రోజుల్లో కంప్లీట్గా మొత్తం వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ యాప్లో చాలా తక్కువ ఫీజు పెట్టి నేను యాప్లో ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించినటువంటి కంప్లీట్ ఈ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్తో పాటుగా కొన్ని క్వశ్చన్ పేపర్స్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఏ కోచింగ్ కూడా మీరు వెళ్ళవలసిన అవసరం లేదండి. చాలా డీటెయిల్గా నిదానంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో వివరంగా చెప్తాను. ఇది యూటిలైజ్ చేసుకోండి. రవి కుట్టి ఇన్స్టిట్యూట్ అని ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కొద్ది రోజుల్లో మీ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది నా ఫోన్ నెంబర్ 8500605755. సో నాన్ మ్యాథమెటిక్స్ విద్యార్థులు కూడా అర్థమయ్యే విధంగా ఇంకా ఏ కోచింగ్కి వెళ్ళకుండా మీ ఇంటి దగ్గరే నేను చెప్పిన కంప్లీట్ వీడియోస్ అన్నిటి కూడా వింటూ నోట్స్ రాసుకొని నేను పంపించినటువంటి క్వశ్చన్ పేపర్స్ మీరు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆటోమేటిక్గా నా వాట్సాప్ నెంబర్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు పంపిస్తూ ఉంటే నేను దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ నేను పంపించడం జరుగుతుంది. ఓకే దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.